బ్రేకింగ్ చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ పేరుతో డబ్బులు వసూలు చేస్తారు. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఆ డబ్బుల్ని దేశాలు దాటించేస్తారు. ఆ తర్వాత బోట్ తిప్పేస్తూ ఉంటారు. ఇది లేటెస్ట్ మోసాల ట్రెండ్. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ స్కామ్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 7,000 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. దాదాపు 1,700 కోట్ల రూపాయలు సేకరించినట్లుగా తేల్చారు. ఇక ఇందులో 850 కోట్లు చెల్లించారని, మరో 850 కోట్లు తిరిగి చెల్లించకుండా ఆ డబ్బుని 15 షెల్ కంపెనీలకు మళ్లించినట్లు గుర్తించారు. ఇప్పటికే ఫాల్కన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్తో పాటు డైరెక్టర్ కావ్య నల్లూరులను అరెస్ట్ చేశామన్నారు. పరారీలో ఉన్న ఎండీ అమర్దీప్, సీఈఓ యుగేందర్ సింగ్ సహా మరో 15 మంది కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఫాల్కన్ మోసానికి గురైన వాళ్ళ సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఓవర్ టు యు. హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగు చూసిందని చెప్పుకోవచ్చు. హైటెక్ సిటీ వేదికగా ఫాల్కాన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వాయిస్ సంబంధించిన సంస్థ పేరుతో ఒక వెబ్సైట్ ని, ఒక యాప్ ని రూపొందించి దాదాపు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా 7,000 మందిని మోసం చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. దాదాపు 1,700 కోట్లు వసూలు చేసినటువంటి ఈ సంస్థ 850 కోట్లను తిరిగి డిపాజిట్లకు చెల్లించింది. మరో 850 కోట్లను కూడా విదేశాలకు మోసం చేసిన డబ్బును కూడా ఇక్కడ అంటే దేశీయ సంస్థలకు దేశంలో ఉన్న కంపెనీల పేరుతో ఉంటే మాత్రం మళ్ళీ రికవరీ చేస్తారన్న నేపథ్యంలో వాళ్ళు విదేశాలకు దుబాయ్, సింగపూర్, యుఏఈ లాంటి దేశాలకు కూడా అక్కడ షెల్ కంపెనీలను ఓపెన్ చేసి అక్కడికి తరలించినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఇదే భవనంలో ఫాల్కాన్ ఇన్వాయిస్ సంబంధించిన డిపాజిట్లకు సంబంధించిన సంస్థ 4వ అంతస్తులో ఉండే డిస్కౌంటింగ్ ఫాల్కాన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కంపెనీ పేరుతో వీళ్ళు మోసాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. దాదాపు దేశవ్యాప్తంగా 7,000 మందిని ఈ సంస్థ మోసం చేసింది. మరికొంతమంది బాధితులు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు, ఎక్కువ రిటర్న్స్, లాభాలు ఆశ చూపారు. దాదాపు 45 రోజుల నుంచి 6 నెలల కాలంలో 22% వడ్డీని చెల్లిస్తామంటూ వీళ్ళు ఆశ చూపడంతో అమాయక ప్రజలు డిపాజిట్లు చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ నెల జనవరి 15వ తేదీన పూర్తిగా బాధితులు డిపాజిట్ సంబంధించిన అమౌంట్ అనేది తిరిగి రాకపోవడంతో హైదరాబాద్లోని ఇదే భవనంలో ఉన్నటువంటి 4వ అంతస్తుకి ఆ సంస్థ కార్యాలయానికి వచ్చారు. అప్పటికే బాధితులు ఎవరైతే పెద్ద మొత్తంలో సంస్థకి వస్తున్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా మూసివేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సైబరాబాద్ పోలీసులకు బాధితులు ఆశ్రయించడంతో ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎకనామికల్ అఫెన్స్ వింగ్కి సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే ఈ సంస్థలో కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెలతో పాటుగా డైరెక్టర్ కావ్య నల్లూరిని అరెస్ట్ చేశారు. అయితే ఇందులో కీలకంగా దాదాపు 850 కోట్లను మోసం చేసిన సొమ్మును విదేశాలకు తరలించినది కీలకంగా మారింది. ఇప్పటికే ఎకనామికల్ అఫెన్స్ పోలీసులు దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలను కూడా సేకరించారు. సింగపూర్తో పాటుగా యుఏ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో పాటుగా దుబాయ్, సింగపూర్, యుఏఈ ఈ 3 దేశాలలో దాదాపు 14 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ఆ సంస్థలకు ఈ 850 కోట్లు. అయితే సాగర్, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 15 మీరు అన్నట్టుగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి దాదాపు 1,700 కోట్లు దోచుకున్నారు, 850 కోట్లు తిరిగి. కానీ ఇప్పుడు మిగిలిన డబ్బు సిచ్యువేషన్ ఏంటి? బాధితులకు వాళ్ళ డబ్బు అందుతుందా, అందదా అన్న పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే 850 కోట్లు అంటే చిన్న విషయం కాదు. దీనిపైన బాధితులు కూడా కోరుతున్నారు మాకు డబ్బులు తిరిగి ఇవ్వాలి అని. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? అసలు వస్తాయా డబ్బులు? సుమతి, ఖచ్చితంగా సైబరాబాద్ పోలీసులు దీనికి సంబంధించిన నిఘా ఏర్పాటు చేశారు. ఏదైతే 14 షెల్ కంపెనీలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వీరి యొక్క బినామీ కంపెనీలను కూడా పోలీసులు గుర్తించారు. 3 షెల్ కంపెనీలు, మొత్తం 14 షెల్ కంపెనీల్లో విదేశాల్లో ఇటు సింగపూర్, యుఏఈ, దుబాయ్లో 3 షెల్ కంపెనీలు, ఎన్ని షెల్ కంపెనీలు ఉన్నాయనేది పూర్తిగా డీటెయిల్స్ సేకరిస్తున్నారు. అయితే విదేశాలకు తరలించిన సొమ్ముని ఏ విధంగా రికవరీ చేయాలన్న కోణంలో కూడా ఇటు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారాలు సేకరించినటువంటి సైబరాబాద్ పోలీసులు ఆ డబ్బును తిరిగి రప్పించేందుకు ఆయా షెల్ కంపెనీలకు ఏ విధంగా వెళ్ళింది, ఎందుకంటే కోట్లాది రూపాయలు విదేశాలకు మళ్లించిన నేపథ్యంలో ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్
ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో వారి యొక్క సహాయం తీసుకున్న అనంతరం విదేశాలకు తరలించిన సొమ్మును కూడా తిరిగి రప్పించేందుకు ఇటు పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చిన అనంతరం బాధితులకు మరి దాన్ని ఏ విధంగా రిటర్న్ చేస్తారన్న కోణంలో కూడా పోలీసులు ఆధారాలు సాగర్, ఇక్కడ ఇంకొక విషయం, అధిక వడ్డీ ఆశ చూపి అంటే ముందుగా బాధితులందరూ ఎవరైతే డబ్బులు అందులో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా అత్యాశకు అంటే ఎక్కువ వడ్డీ ఇస్తున్నారు అని చెప్పి నమ్మబలికి ఫాల్కన్ సంస్థ ఎక్కువ డబ్బులు అందులో ఇన్వెస్ట్ చేయించుకుంది అని చెప్పి ప్రధానంగా ఉంది. సో ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతవరకు ఉంది, నిపుణులు ఏమంటున్నారు? సుమతి, ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో ఈ తరహా మోసాలు, పెట్టుబడి మోసాలు, ఇటు సైబర్ క్రైమ్ వేదికగా కూడా పెద్ద ఎత్తున మోసాలు పెరుగుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఇది ఎక్కువ లాభాలు ఆశ చూపి వీళ్ళు దాదాపు 22% లాభాలు ఆశ చూపి వీళ్ళు డిపాజిటర్ల నుంచి దాదాపు లక్షలాది రూపాయలు దాదాపు అంటే ఒక్కరి వద్ద నుంచి లిమిటెడ్గా 25,000 నుంచి 9 లక్షల వరకు ఒక్కొక్క కస్టమర్ నుంచి ఒక చైన్ సిస్టమ్ అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ లెవెల్లో వీళ్ళు ఒక చైన్ సిస్టమ్గా కూడా డిపాజిటర్ల నుంచి సేకరించారు. అయితే మొదటగా వాళ్ళని ఆశ చూపి అంటే వాళ్ళని నమ్మించేందుకు కొంత రిటర్న్స్ కూడా ఇచ్చారు. ఆ రిటర్న్స్ ఇచ్చిన దానికి ఆశపడినటువంటి బాధితులు కూడా మళ్ళీ డబుల్ అమౌంట్ని కూడా డిపాజిట్ చేసినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. అందులో భాగంగానే దాదాపు 7,000 మంది బాధితులు ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇట్లాంటి మోసాలపైన ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వందలాది కోట్ల రూపాయలు విదేశాలకు మళ్ళీపోతున్న నేపథ్యంలో వాటిని రికవరీ చేయడం అనేది కొంత టాస్క్గా మారింది. ఇప్పటికే క్రిప్టో ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీ, ఇతర వాటికి కూడా ఈ డబ్బుని కన్వర్ట్ చేస్తున్నారు సంస్థలు. షెల్ కంపెనీల పేరుతో విదేశాలకు తరలించి మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రజలు ఇట్లాంటి తరహా మోసాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు, సైబర్ పోలీసులు కూడా సూచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సుమతి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాగర్. అది ప్రజలు ముందుగా అప్రమత్తతో వ్యవహరించాలి. ఇలాంటి అధిక వడ్డీ ఇస్తామని చెప్పి నమ్మబలికిన కంపెనీల పట్ల కాస్త జాగ్రత్త వ్యవహరించాలని చెప్పి సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తూ ఉన్నారు.